బాబు గారు వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే గనక, ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. మనకి వృశ్చిక రాశి ఫిబ్రవరి మంత్ గనక చూసుకుంటే ఫస్ట్ నక్షత్రాలు ఇందులో ఈ రాశిలో ఏమేమి ఉన్నాయంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో వస్తాయండి. అయితే పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు ఇదే సౌండ్‌తో ఉన్న వాళ్ళ ఫస్ట్ పేరు గనక ఉంటే మోర్ ఆర్ లెస్ ఇదే సౌండ్‌తో వాళ్ళంతా వృశ్చిక రాశి కింద వస్తారని గమనించాలండి. మనకి గ్రహస్థితిని గనక చూసుకుంటే సూర్యుడు, బుధుడు వీళ్ళకి ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 12వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉంటారండి. శుక్రుడు మీనరాశిలో వీళ్ళకి జనవరి 28 నుంచి మే 31 వరకు ఉచ్చ స్థితిలో ఉంటారండి. అదేవిధంగా కుజుడు మిథున రాశిలోకి జనవరి 21 నుంచి ఏప్రిల్ 3 ఈ 70 డేస్ కూడాను వీళ్ళు మిథున రాశిలో ఉంటారండి. ఈ యొక్క 4 గ్రహాల స్థితి గనక మనం ఈ చేంజెస్ ఉండటం వల్ల ఫిబ్రవరి మంత్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ మనకి సూర్యుడు మారిన తర్వాత మారకముందు కనుక చూసుకుంటే ఫస్ట్ సూర్యుడు మారకముందు ఎలా ఉంటుందంటే ఇది సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారండి. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఆస్ట్రాలజీలో లక్ష్మీ మృతిం రాతిభయం పుత్రలబ్ధిం అని చెప్తారు. అంటే ఫస్ట్ 15 డేస్కి వీళ్ళకి ధన ప్రవాహం, రెండోది సక్సెస్ఫుల్గా ఉంటారు, తర్వాత పుత్రుల ద్వారా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే